హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మా టెర్రస్లో చూసారండి నిమ్మ. ఇది యాక్చువల్గా మనకి నిత్యం అవుతుంటాయండి. అయిన తర్వాత ఏం చేయాలంటే మనకి పూత కాత అయిన తర్వాత మళ్ళీ ఆ కొమ్మలన్నీ కూడా మనం కట్ చేసేయాలండి. అలా మనం ఎప్పుడైతే కట్ చేస్తామో మళ్ళీ చూసారా పువ్వు ఎలా వచ్చిందో, ఇలా పువ్వు వస్తుంటుందండి. ఇదిగో ఆల్రెడీ కాయలు ఇంకున్నాయి. ఉండగానే మనం ఆ ముదర కొమ్మలు అలాగే అయిపోయిన కాయలు అయిపోయిన కొమ్మలు కట్ చేసామండి. మళ్ళీ నిండుగా చూడండి ఒక డ్రమ్ములో వేసుకున్నామండి, చిన్న డ్రమ్ములో చక్కగా అవుతున్నాయండి. మీకు అది కూడా కాయలై కూడా మీకు చూపిస్తాను నేను. పువ్వు కూడా చూడండి ఎంత బాగా పూసిందో. అంటే నిమ్మకి ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ విధంగా చూడాలి. నిమ్మకు ఒక పురుగు వస్తుందండి, దాన్ని గమనించాలి. ఆ పురుగుని కానీ గమనించకపోతే 3 రోజుల్లో ఈ నిమ్మ చెట్టుని నాశనం చేస్తుందండి. కాబట్టి ఎప్పటికప్పుడు గమనించి దానికి మనము వేప నూనె వేసి స్ప్రే చేసుకోవాలండి. కొద్దిగా వేప నూనెతో పాటు కొద్దిగా షాంపూ వేసుకొని స్ప్రే చేసుకుంటే నిమ్మ ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి. ఇకపోతే నిమ్మ మొక్కకు బాగా పూత అలాగే కాత రావాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏంటంటే ముఖ్యంగా కుండి ఎంపిక, అంటే కొద్దిగా లోతుగా వెడల్పుగా ఉండే కుండీని తీసుకోవాలి. కుండీ అడుగున ఏంటంటే మనం నీరు ఈజీగా వెళ్ళిపోయేటట్టు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలండి. అలాగే మనం సాయిల్ మిక్స్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. అందులో కొద్దిగా ఎర్రమట్టి ఉండేట్టు చూసుకోవాలి. వర్మీ కంపోస్టు లేదా పశువుల ఎరువు, కోకో పిట్టు, జస్ట్ ఒక 5 to 10% ఇసుక, ఈ మిశ్రమాన్ని మనం చక్కగా వేసుకుంటే మనకి మొక్క బాగా వేళ్ళు వచ్చి బాగా వస్తుందండి. తర్వాత దీనికి ఎండ అనేది మనకి 6 hours పైగా ఉండాలండి. అలాగే ఎండ తక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఆ పూతగా తగ్గిపోతుందన్నమాట. మట్టి కొద్దిగా పొడిగా ఉండేటప్పుడే మనం వాటర్ వేసుకునేటట్టు చేసుకోవాలన్నమాట. ఎప్పుడూ తడిగా ఉంచి మెత్తగా ఉంచితే మొక్క పాడైపోతుందన్నమాట. ఈ నిమ్మ మొక్కకి ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. ద్రవ జీవామృతం కానీ లేకపోతే వర్మీ కంపోస్టు ఇలాంటివి ఇవ్వాలి. అయితే పూత దశలో మాత్రం, పూత కాత దశలో మనం అరటిపళ్ళు ద్రావణం అంటే ఫ్రూట్ ఫెర్టిలైజర్ మనం ఇస్తే మొక్క అనేది బ్రహ్మాండంగా పువ్వులు వచ్చి కాయ కూడా చాలా బాగుతుందండి. సైజు కూడా బాగా పెరుగుతుంది. అలాగే కాయలు మంచి సైజు రావాలంటే పొటాష్ కూడా ఇవ్వాలండి. అంటే అది సేంద్రీయంగా ఇవ్వాలి మనం. దానికి వేరేగా నేను ఒక ద్రావణం చెప్తాను, అది వేసుకోవాలండి. తర్వాత ఎండిన కొమ్మల్ని లోపల ఉండే కొద్ది ముదర కొమ్మల్ని కట్ చేస్తూ ఉండాలండి. గాలి వెలుతురు బాగా లోపలికి వెళ్ళేటట్లుగా చూసుకోవాలి. జాగ్రత్తగా వేప నూనె 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే మంచిదండి. వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.